Hi, my name is Ramesh. You are watching Insights Decoded YouTube channel. మన ఛానల్లో ఉన్న గత 3 వీడియోల్లో నాగార్జునకొండకి ఎలా వెళ్ళాలి, అక్కడున్న మ్యూజియం యొక్క విశిష్టత ఏంటి, దానికి ఉన్నటువంటి చారిత్రకత ఏంటో చూసాం. మనం సాల్వేజ్ ఆర్కియాలజీలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టే ముందు అక్కడ ఉన్నటువంటి కొన్ని బౌద్ధ కట్టడాలు మళ్ళీ అనుపులో రీకన్స్ట్రక్షన్ చేశారని చూసాం మనం. అలా రీకన్స్ట్రక్ట్ చేయబడినటువంటి బుద్ధిస్టు మాన్యుమెంట్లో బౌద్ధ యూనివర్సిటీ కూడా ఒకటి. క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినటువంటి ఈ యూనివర్సిటీ యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో చూద్దాం. బౌద్ధ యూనివర్సిటీ సముదాయాన్ని వీక్షిద్దాం రండి. క్రీస్తు పూర్వం 230 నుంచి క్రీస్తు శకం 220వ సంవత్సరం వరకు తెలుగు రాష్ట్రాలను శాతవాహనులు సుమారు 400 సంవత్సరాలకు 30 మంది రాజులు పరిపాలించారని చెప్పి తెలుగు అకాడమీ బుక్స్లో మనం చదువుకున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు కూడా సుమారు 4 రాజులు 90 నుంచి 110 సంవత్సరాల మధ్యలో వారు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునకొండగా పిలువబడేటువంటి ఒకప్పటి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఇక్ష్వాకుల రాజవంశ చారిత్రక రాజధానిగా పరిగణించారని గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇక్ష్వాకులు శైవ మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధాన్ని కూడా వాళ్ళు ఎంతో విస్తృత స్థాయిలో ఆదరించినట్లు, బౌద్ధ అభ్యాసనకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా తీర్చిదిద్దినట్లు నాగార్జునకొండ తవ్వకాల్లో దొరికినటువంటి అనేక శాసనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఇక్ష్వాకుల రాజు వీరపురుష దత్తుడి 60వ పరిపాలనా సంవత్సరాల కాలానికి సంబంధించిన ఆయక పిల్లర శాసనం. ఇది ప్రాకృత భాషలో దక్షిణ బ్రాహ్మీ లిపిలో రాయించబడినటువంటి ఒక శాసనం. ఇది నాగార్జునకొండ తవ్వకాలలో సైట్ 1లో దొరికి ఆయక పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అనేక దాన ధర్మాలతో పాటు వీరపురుష దత్తుడు బౌద్ధ కార్యకలాపాలకు బౌద్ధ విద్యను పెంపొందించడానికి అనేక విరాళాలు ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. వీరే కాదు, బౌద్ధ మత రాజపోషకరాలు యువరాణి చాంతసిరి కూడా క్రీస్తు శకం 3వ శతాబ్దంలో వ్రాయించిన శాసన స్మారక చిహ్నాలలో కూడా బౌద్ధ విద్యాలయాల స్థాపన గురించి చాలా వివరంగా ఉంది. వీరిలాగే రుద్రపురుష దత్త కాలం నాటి శాసనాల్లో కూడా బౌద్ధాన్ని విస్తరింపజేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది ఇక్కడ బౌద్ధ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పిన నేపథ్యం. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం చూద్దాం రండి. సుమారు 1800 సంవత్సరాల క్రితం శ్రీలంక, సుమత్రా, ఇండోనేషియా, జపాన్, చైనా వంటి దేశాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేవారనంటే ప్రపంచ స్థాయిలో మన విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటో అక్కడే తెలుస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బౌద్ధానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇది. దానికి సంబంధించినటువంటి మధ్యలో బౌద్ధ స్తూపం కూడా ఉంది. సో ఇది బౌద్ధ విశ్వవిద్యాలయ భవన సముదాయాలు. ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే బౌద్ధ స్తూపం చూడవచ్చు. ఇది ఎర్రటి కాల్చిన ఇటుకలతో చేసినటువంటి ఒక బౌద్ధ స్తూపం. ఈ స్తూపం మీద ఒక చిన్న ఇటుక కట్టడం కూడా ఉంది. బహుశా బుద్ధుని విగ్రహం కానీ బుద్ధుని వస్తువులు కానీ పెట్టి ఆరాధించేవారు. మొత్తం ఈ భవన సముదాయాల్లో 2 బౌద్ధ స్తూపాలు కనపడ్డాయి. 2 భవన సముదాయాలు ఉన్నాయి. ఒక భవన సముదాయంలో పెద్ద బౌద్ధ స్తూపం, 2 చైత్య గృహాలు, ఒక మెడిటేషన్ హాలు, బౌద్ధ భిక్షుల కోసం, బౌద్ధ సన్యాసుల కోసం సపరేట్గా గదులు కేటాయించబడి ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఉన్న 2 చైత్య గృహాల్లో ఇది మొదటి చైత్య గృహం. చైత్య గృహంలో మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి ఆరాధించేవారు. అందుకే ఇక్కడ అర్ధగోళపు నిర్మాణాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇవి హాల్ లాంటిది అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు, పడిపోయిన స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసేది మెడిటేషన్ హాలు. దీన్నే ధ్యాన మందిరం అంటారు. ఇక్కడ మనం విరిగిన స్తంభాలు వాలిపోయినట్టు గమనించవచ్చు. విజయపురి స్మారక చిహ్నాలకు విలక్షణమైనటువంటి స్తంభాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఈ డిజైన్స్ కూడా మీరు గమనించవచ్చు. ఇవి ఇక్కడ తప్ప ఎక్కడా ఉండవు. అవన్నీ స్పెషల్గా రూమ్స్ అన్నమాట అవి. ఈ నిర్మాణాలకు మెడిటేషన్ హాల్కి పక్కనే చిన్న చిన్న గదులు ఉన్నాయి. బహుశా ఇవి నివాస గదులు కావచ్చు. ఆనాటి సన్యాసులు కానీ భిక్షువులు కానీ
వారి యొక్క నిరాడంబరతను తెలపటం కోసం వారు చిన్న చిన్న గదుల్లో నివసించేవారు. జీవితాలను అర్థం చేసుకోవడం, ఆధ్యాత్మిక ధ్యానాన్ని పొందడం, బోధించటం, మానవాళికి సేవ చేయటం, ఇలా అనేక ఆధ్యాత్మిక ధార్మిక క్రియలను ఇక్కడ బోధించేవారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇంత మంచి యూనివర్సిటీ ఉన్నదనంటే నమ్మశక్యంగా లేదు. ఇది మనం కళ్ళారా చూసినప్పుడు ఈరోజు మనం చదువుతున్నటువంటి యూనివర్సిటీలు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదొక డ్రైనేజ్ సిస్టమ్, ఇది ఆ వాటర్ వెళ్ళేటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇది. అప్పట్లోనే వాళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఇటు బయటికి వెళ్ళిపోతాయి. పురాతన కాల యూనివర్సిటీ చూస్తామని కూడా అనుకోలేదు. సో ఇవి చూస్తూ ఉంటే ఆ కాలంలోనే ఎంత జ్ఞానం మన దగ్గర ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రూమ్స్ ఇవి. మొదటి చైత్య గృహానికి ఎదురుగా ఉన్నటువంటి మరో చైత్య గృహమే ఇది. ఎంట్రన్స్లో అర్ధచంద్ర ఆకారపు స్లాబ్ను మనం గమనించవచ్చు. దీని మీద చిన్న చిన్న జంతువుల స్వరూపాలు కూడా చెక్కారు. ఈ చైత్య గృహంలో కూడా బుద్ధుడిని ఆరాధించేవారు, బుద్ధుడి యొక్క బోధనలు కూడా ఇక్కడ చెప్పేవారు. ఎలిఫెంట్, లయన్, ఎద్దు, ఇది గుర్రం, దీన్ని ఏమంటారు, పంది, అనేక రకాల బొమ్మలతో కూడినటువంటి ఇక్కడ శిల్ప సంపద ఉంది. ఈ మొదటి భవన సముదాయాల వెలుపల 3 వృత్తాకార గదులు కూడా ఉన్నాయి. ఎంతో జ్ఞానాన్ని పంచింది. అది మనకి ఇవాళ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రాచీన భారతదేశ చరిత్ర చదవాల్సిందే. చూడండి ఆనాడు ఉన్నటువంటి యూనివర్సిటీ ఎలా ఉండేదో. ఆచార్య నాగార్జునుడు బోధించినటువంటి మహాయాన బౌద్ధానికి సంబంధించినటువంటి చారిత్రక సంపద ఇదంతా. సో ఇది మనం చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద యూనివర్సిటీ లాంటిది ఉంది. ఈ భవన సముదాయాల్లో కూడా స్తూపాన్ని మనం గమనించవచ్చు. ఈ భవన సముదాయంలోనే ఒక ప్రత్యేకమైన చెట్టు ముందే చెప్పుకున్నాం. అదేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ అనుపులోనే మనం మరొక చారిత్రకమైన ప్రదేశానికి వచ్చినాం. అదే 2006లో దలైలామా గారు నాటినటువంటి మొక్క ఇదే రావి చెట్టు ఇది. సో ఒకసారి దీని దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. దీనికి కూడా చాలా చారిత్రకత ఉంది. సో దలైలామా గారు వచ్చి ఇక్కడ మొక్క నాటారు ఇది. ఎందుకంటే ఇది బౌద్ధానికి సంబంధించినటువంటి వారసత్వ సంపద. ఇక్కడ బోర్డు కూడా మీరు చూడొచ్చు. ప్లాంటెడ్ బై హిజ్ హోలీనెస్ దలై లామా ఆన్
2 జనవరి 2006. ఇది ఒక రావి చెట్టు, బుద్ధుడికి జ్ఞానోదయం అయినటువంటి చెట్టు. దీన్ని పీపాల్ ట్రీ అని అంటారు ఇంగ్లీష్లో. సో బుద్ధగయాలో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. మీరు ఇక్కడికి వస్తే ఒక మంచి ప్రదేశాన్ని చూసినట్లు అవుద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.